వైసీపీ మాజీ నేత విజయసాయిరెడ్డికి మంగళగిరి సిఐడి పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఎల్లుండి బుధవారం విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. విజయవాడ సిఐడి కార్యాలయానికి రావాలని నోటీసులో పేర్కొంది. 506, 384, 420, 109, 467, 120B, రెడ్ విత్ 34 బిఎన్ఎస్ సెక్షన్లు ప్రస్తావించింది సిఐడి. కాకినాడ పోర్టు వ్యవహారంలో విచారణ జరుపుతున్న సిఐడి తమకు లభించిన ఆధారాలతో నోటీసులు ఇచ్చింది. కాకినాడ పోర్టు వాటా బదిలీల కేసులో ఏటూగా ఉన్నారు విజయసాయిరెడ్డి. వైసీపీ మాజీ నేత విజయసాయిరెడ్డికి మంగళగిరి సిఐడి పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఎల్లుండి బుధవారం విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. విజయవాడ సిఐడి కార్యాలయానికి రావాలని నోటీసులో పేర్కొన్నారు. 506, 384, 420, 109, 467, 120B, రెడ్ విత్ 34 బిఎన్ఎస్ సెక్షన్లు ప్రస్తావించింది సిఐడి. కాకినాడ పోర్టు వ్యవహారంలో విచారణ జరుపుతున్న సిఐడి తమకు లభించిన ఆధారాలతో నోటీసులు ఇచ్చింది. కాకినాడ పోర్టు వాటా బదిలీల కేసులో ఏటూగా ఉన్నారు విజయసాయిరెడ్డి. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు. సందీప్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరొక సంచలనాంశం తెర మీదకి వచ్చింది. గత 10 రోజుల నుంచి కూడా ఓ పక్క పోసాని కృష్ణమురళి అంశం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆ సంచలనం కలుగుతా ఉంది. పూటకొక జైలు, రోజుకొక స్టేషన్ అంటూ కూడా ఆయన ప్రస్తావన సాగుతా ఉంది. మరో పక్క ఆర్జీవీ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకి ఆ నోటీసులు అందించారు. ఆయన హైకోర్టుకి వెళ్లి ఆ హైకోర్టు మెట్లు ఎక్కడంతో ఆయనకు కొంతమేరకు ఉపశమనం హైకోర్టు ఆ బెయిల్ మంజూరు చేయటం. మరో పక్క ఏదైతే పోసాని కృష్ణమురళికి రోజు మార్చి రోజు ఒక్కొక్క ప్రాంతంలో బెయిల్ మంజూరు చేస్తా ఆయన కొంతమేరకు ఉపశమనం పొందుతారు. అయితే ఇవన్నీ అంశం ఒక కొలికి వస్తున్న నేపథ్యంలో మరొక రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది. గతంలో ఎవరైతే వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2014 నుంచి 2019 వరకు గాని, అలాగే 2014 నుంచి 2019 వరకు గాని జగన్మోహన్ రెడ్డికి అత్యంత కీలకంగా ఉన్న వ్యక్తి, జగన్మోహన్ రెడ్డికి కుడిభుజంగా ఉన్న వ్యక్తి, ఆ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన కేసుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి జైలు శిక్ష అనుభవించిన ఆ నేపథ్యంలో కూడా ఆయన ఏటుగా జగన్మోహన్ రెడ్డి వెంటే ఉన్న పరిస్థితి విజయసాయిరెడ్డి అనే వ్యక్తి గత 10 సంవత్సరాలుగా కూడా జగన్మోహన్ రెడ్డికి అత్యంత క్రియాశీలకంగా, అత్యంత సన్నిహితంగా, అత్యంత ముఖ్యమైన వ్యక్తిగా ఒక కుడిభుజంగా ఎదిగిన పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే కొన్ని రోజుల క్రితం క్రియాశీలక రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానంటూ తన రాజ్యసభ సభ్యత్వాన్ని సైతం ఆయన ఎంపీకి రాజీనామా చేసిన పరిస్థితి ఉంది, పార్టీకి రాజీనామా చేసిన పరిస్థితి ఉంది, రాజకీయాలకు దూరంగా ఉంటానంటూ కూడా ఆయన చెప్పి పక్కకి వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. ఓ పక్క పోసాని కృష్ణమురళి కూడా ఇదే అంశాన్ని తెర మీదకి తీసుకొస్తున్నాడు. తను రాజకీయాల నుంచి తప్పించుకుంటున్నానని, తనకు రాజకీయాలు గతంలో మాట్లాడిన మాటలకి క్షమాపణ చెబుతూ కూడా ఆయన ఆ రాజకీయాల నుంచి పక్కకు తప్పుకుంటున్నానని, ఇంకా ఏ పార్టీకి మద్దతుగా మాట్లాడను, ఏ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడినా కూడా పక్కకు తప్పుకున్నాడు. అలాగే విజయసాయిరెడ్డి కూడా చేసిన నేపథ్యంలో కానీ ఏదైతే గతంలో జరిగిన, ముఖ్యంగా ఏదైతే సీపోర్టు, కాకినాడ సీపోర్టు సంబంధించి కేవీ రావు వాటాలను బలవంతంగా లాక్కున్నారన్న కేసుకు సంబంధించి విచారణ జరుగుతుంది. విచారణకు రావాలంటూ కూడా గతంలో ఆయనకి ఎన్ఫోర్స్మెంట్ ఈడీ కొంతమేరకు విచారణకు పిలిచింది, విచారణకు ఆదేశించింది, విచారణకు వచ్చారు, హాజరయ్యారు. ఆ కేసు అలా మరుగున పడిపోయింది అనుకున్న నేపథ్యంలో ఇప్పటికే ఈడీ ఒకసారి ఆయనకు నోటీస్ ఇచ్చింది. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న కాలంలో ఆయనకు నోటీసులు వెళ్ళినా కానీ ఆయన ఆ ఈడీ విచారణకు హాజరైన పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు పార్లమెంటు సభ్యుడు కూడా కాదు, రాజీనామా చేశారు. అలాగే క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఆయనకి నేడు లుకౌట్ నోటీస్ తో పాటు పలు సెక్షన్లు దాంట్లో పొందుపరుస్తూ కూడా ఆయనకి నోటీసులు అందించారు. నోటీసులు అందించడంతో ఒకసారిగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా విజయసాయిరెడ్డి సంచలనంగా మారారు. ఆయన మీద పేర్కొన్న సెక్షన్లతో పాటు ఆయనకు నోటీసులు అందించడంతో ఒక్కసారిగా వైసీపీ పార్టీతో సహా విజయసాయిరెడ్డి కూడా అవాక్ అయిపోయిన పరిస్థితి ఉంది. 506, 384, 420, 109, 464, 120B, అలాగే రెడ్ విత్ 34 బిఎన్ఎస్ సెక్షన్లతో ఆయన మీద పలు సెక్షన్లు కూడా ఆయన మీద పెట్టి వీటన్నిటి కూడా ప్రస్తావిస్తూ మంగళగిరి సిఐడి పోలీసులు ఆయనకి నోటీసులు అయితే ఇచ్చారు. ఎల్లుండి రేపు కాకుండా ఎల్లుండి ఆయన విచారణకి రావాలంటూ కూడా ఏదైతే నోటీస్ ఇచ్చారో నోటీసులో వివరణ పెట్టిన పరిస్థితి ఉంది. ఏదైతే కాకినాడ పోర్టు వ్యవహారంలో విచారణ జరుపుతున్న సిఐడి అధికారులు తమకు లభించిన
ఆధారాలతో నోటీసులు ఇచ్చారు. కాకినాడ పోర్టుకు సంబంధించి వాటా బదిలీల కేసులో కూడా ఆయన A2 నిందితుగా ఉన్న పరిస్థితి ఉంది. విజయసాయిరెడ్డి ఇదే కేసులో ఈడీని కూడా ఈడీ విచారణ కూడా హాజరైన పరిస్థితి ఉంది. హాజరైన ఆ తర్వాత మరలా ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి మరలా సిఐడి అధికారులు పిలుస్తున్న పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా ఏదైతే వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డి గాని, అరబిందో డైరెక్టర్ శరత్చంద్రారెడ్డికి సంబంధించి కానీ ఈ కేసుకు సంబంధించి వారు కూడా నిందితులుగా ఉన్న పరిస్థితి ఉంది. వాళ్ళకు కూడా గతంలో ఈడీ నోటీసులు జారీ చేసిన పరిస్థితి ఉంది. అయితే ఆరోగ్యం బాగాలేనందున విచారణకి రాలేనని మొదటగా ఈడీ పంపించిన నోటీసులకి విక్రాంత్ రెడ్డి చెప్పినా గానీ తర్వాత మరలా నమోదైన పరిస్థితి ఉంది. అయితే ఏదైతే బలవంతంగా ఇది దేనికి సంబంధించి బలవంతంగా కేవీ రావు వాటాలను లాక్కున్నారనే వాళ్ళ మీద విచారణ చేపట్టారు. ఈ విచారణకు సంబంధించే దీనికి నోటీసులు పంపించారు. అయితే ఆయన దగ్గర మరింత సమాచారం తెలుసుకోవాలి, బలవంతంగా ఎందుకు వాటాలను లాక్కున్నారు సీపోర్టుకు సంబంధించి అని మరింత విచారణ కోరేందుకు కూడా ఆయనకి విచారణలో మరింత విలువైన సమాచారాన్ని సేకరించాలనే ఉద్దేశంతో సిఐడి అధికారులు ఆయనకి నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తా ఉంది. అయితే ఎల్లుండి విచారణకి విజయసాయిరెడ్డి హాజరవుతారా, లేకపోతే ఆరోగ్యం బాగాలేదని విచారణకి రాకుండా ఉంటారా అనేది అయితే సందిగ్ధత నెలకొంది. ప్రస్తుతానికైతే విజయసాయిరెడ్డికి అందిన నోటీసుల మీద ఆయన అయితే స్పందించిన పరిస్థితి ఉంది. గతంలో అయితే విజయసాయిరెడ్డికి నోటీసులు అందిన పిదప ఖచ్చితంగా ఆయన వైసీపీ పార్టీలో ఉన్నారు కాబట్టి వైసీపీ పార్టీ వెనకేసుకొచ్చే పరిస్థితి ఉంది. వైసీపీ పార్టీ సపోర్ట్ గా నిలిచే పరిస్థితి ఉంది. వైసీపీ పార్టీ అండతో ఆయన తిరిగి సిఐడి ఆఫీస్ కి వెళ్ళినా బయటకు వచ్చినా సరే ఆయనకి వైసీపీ పార్టీ అండగా ఉండే పరిస్థితి. ఇప్పుడు ఒంటరి వాడైన పరిస్థితి ఉంది. సిఐడి అధికారులు పిలిచిన నేపథ్యంలో కార్యాలయంలో ఆయనతో పాటు వచ్చే వైసీపీ నాయకులు ఎవరు, ఆయన ఎంట ఉండే వైసీపీ నాయకులు ఎవరు, ఆయనకు తోడుండే వైసీపీ నాయకులు ఎవరనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది. ఏం జరుగుతుంది, ఏం జరగబోతున్నది అయితే ఆంధ్రప్రదేశ్ లో కొంత మేరకు విజయసాయిరెడ్డి అంశం మాత్రం ఒక సంచలనంగా, ఒక ఉత్కంఠంగా మాత్రం ఉంది సందీప్. థ్యాంక్ యూ నాగేశ్వరరావు.